బ్రహ్మానందం చాలా బాగుందన్న. మరీ అంత గొప్పగా లేకపోయినా సరే ఓకే, చూసాను సేపు సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపించింది. ఒక మంచి ఫన్ అయితే జనరేట్ అయింది సెకండ్ హాఫ్. సో వాళ్ళు ఏంటంటే ఒక మంచి ట్రైలర్ కట్ చేసుకున్నారు. ఏంటంటే ఒక మెయిన్ ప్లాట్, సినిమా మెయిన్ ప్లాట్ అది రిలీజ్ అవ్వకుండా సినిమాగా డైరెక్ట్ చూసేసరికి ఒక చిన్న సర్ప్రైజ్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ చాలా బాగుందన్న. మనం ఒకప్పుడు బ్రహ్మానందం నుంచి ఏదైతే కామెడీ మిస్ అయ్యామో ఆ లెవెల్ కామెడీ కాకపోయినా సరే అట్లీస్ట్ ఒక సిచ్యువేషన్ కామెడీ అయితే జనరేట్ చేశారు. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చూసాను సేపు ఎక్కడ ఆయన చంపేస్తారో, ఎక్కడ ఎమోషనల్ ఫీల్ అవ్వాలని భయపడుతూ చూసాం, కానీ చాలా బాగా తీశారు, చాలా నీట్గా తీశారు. సెంటిమెంట్ ఎలా అనిపించింది? అంత లేదు కానీ సెంటిమెంట్ ట్రైలర్లో అట్లీస్ట్ ఒక సెంటిమెంట్ ఉంది, కానీ సినిమాలో సెంటిమెంట్ లేదు. కానీ ఓకే, కామెడీ బాగుంది. అంత ఫుల్ కామెడీ కాదు, కానీ ఒక ఫ్యామిలీతో వెళ్ళి ఒక 2 గంటలు చూసుకుని నవ్వు కామెడీ అయితే ఉంది. ఏమైనా మీమ్ టెంప్లెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మూవీ నుంచి? మీమ్ టెంప్లెట్స్ వచ్చే ఛాన్స్ లేవు, కానీ చాలా మీమ్స్ సినిమాలో వాడారు. చాలా డైలాగ్స్ అయినా సరే, లేదంటే బ్రహ్మి గారి ఓల్డ్ ప్రీవియస్ మూవీస్ అన్ని రాజా గౌతమ్ చెప్పాడు, చాలా బాగా చెప్పాడు కదా. అంటే ఇద్దరు యాక్టింగ్ తో కంపేర్ చేసుకుంటే రాజా గౌతమ్ చాలా బాగా చేశాడు కూడా. చాలా తన డాన్స్ అయినా సరే, తన డైలాగ్ డెలివరీ అయినా సరే, తన ఎమోషనల్ సీన్స్ అయినా సరే చాలా బాగా చేశాడండి. చాలా మంచిగా చేశాడండి. చాలా రోజుల తర్వాత ఎంట్రీ ఇచ్చాడు. ఎలా అనిపించింది? ఎక్కడ ఒక మరి ఓవర్ యాక్షన్ చేస్తున్న ఫీల్ కాకుండా ఒక సెటిల్ పర్ఫార్మెన్స్ తో బాగా చేశాడు. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఒక మంచి లవ్ స్టోరీ చూపించారు. ఆ లవ్ స్టోరీ అంటే మనం చెప్పకూడదు, కానీ ఒక మంచి లవ్ స్టోరీ అయితే చూపించారు. చాలా బాగుంది, చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. సాంగ్స్ ఎలా అనిపించాయి? అంతా చెప్పుకోవడం పెద్ద సాంగ్స్ ఏం లేవు. సెకండ్ హాఫ్లో ఒక మంచి ఒక సాంగ్ ఉంటుంది, ఒక జాతర సాంగ్ టైపు, అది ఒక్కటి కొంచెం బాగుంటుంది. మిగతా కూడా ఎమోషన్స్ కొంచెం పెట్టాల్సింది, కానీ ఎందుకో డైరెక్టర్ కొంచెం గజిబిజిగా అయిపోయి ఏదో తీసుకున్నట్టు అనిపించింది తప్ప. బట్ ఓవరాల్గా ఒక ఫైన్. సో ఈ 2 మూవీస్ కంపేర్ చేసుకుంటే అది చాలా బెటర్. బ్రహ్మానందం చాలా బెటర్. బ్రహ్మానందం గారు చాలా రిజర్వ్డ్గా క్యారెక్టర్ చూస్ చేసుకుంటున్నారు. ఇది వర్త్ అంటారా? ఆయన నుంచి కామెడీ సినిమాలు వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది. సో ఈ మూవీలో మళ్ళీ ఒక ఓల్డ్ బ్రహ్మిమార్క్ చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. కంప్లీట్గా కాదు, బట్ అట్లీస్ట్ ట్రై చేస్తారు. ఇలాంటి మూవీస్ ఇంకొంచెం ఆయన చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఓవరాల్గా మీ తాత ఏమైనా గుర్తుకొచ్చారా ఈ మూవీ చూసి? లేదన్నా, మా తాత ఏం గుర్తు రాలేదు. మా తాత నా కోసం అంత గొప్పగా ఏం చేయలేదు, సో గుర్తు రాలేదు. సో అంటే మన బంధాలు విలువలు ఏమైనా మనకు తెలిసే? డెఫినెట్గా ఈ సినిమా మెయిన్ ప్లాట్ ఉంటుంది, అది ఒక్కటి చాలా బాగుంటుంది. సో అది లవ్ స్టోరీ, అది ఏ లవ్ స్టోరీ అని చెప్పకూడదు, కానీ అది చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో అజయ్ గౌతమ్ చాలా బాగా చేశాను అనిపించింది. తన యాక్టింగ్ అనేది, లేదంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ అనేది చాలా బాగా చేశాను అనిపించింది. కొందరు ఏంటంటే మరి యాక్టింగ్ ఓవర్ యాక్షన్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది, బట్ తను ఎందుకో చాలా బాగా చేశాను అనిపించింది. చాలా బాగుంది సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది. సో తనకు అంటే